అష్టవక్ర మహాగీత టాక్ 22 చాప్టర్ 7. ఇప్పటి వరకు అష్టవక్రుడికి జనకుడికి మధ్యన జరిగినటువంటి సంవాదం వెరీ రిమార్కబుల్. అంటే జ్ఞానం, మోక్షం, ముక్తి ఇట్లాంటివి ఎట్లా వస్తాయి అనే జిజ్ఞాసతో అడిగిన జనకుడికి అష్టవక్రుడు స్పష్టంగా కొన్ని సూత్రాల్లో సాధనతో పని లేదు, వీటిని తీసేయి అని చెప్పాడు. సత్యాన్ని చెప్పేశాడు. దానికి జనకుడు ఒక ఆకస్మిక అహోభావానికి లోనై తనలో మదిలో కలిగే రకరకాల సంవేదనల్ని వ్యక్తపరిచాడు. నేను చైతన్య రసాన్ని, నేను ఆనందాన్ని, నేను నిరాకారుణ్ణి, నిరంజనుణ్ణి, నాకేవి అంటుకోవు. ఆ తర్వాత ఇట్లాంటి విషయాలన్నీ గుర్తిస్తున్న నిపుణత గలవాడిని నేను. ఆహా ఆశ్చర్యం, నన్ను చూసి నేనే ఆశ్చర్యపోతున్నాను, అట్లాంటి నాకు నేనే నమస్కరించుకుంటున్నానని ఏ జ్ఞాని, ఏ సాధకుడు, ఏ ముముక్షువు చేయని ఒక విపరీతమైన వ్యాఖ్య చేస్తాడు. ఆ తర్వాత అష్టవక్రుడు అదంతా విని ఒక చిన్న సందేహాన్ని వెలుబుచ్చుతాడు. నువ్వు చెప్పిన మాటలు అహం బ్రహ్మాస్మి, నేనే జ్ఞానిని, నేనే చైతన్య స్వరూపాన్ని, నేనే నిరంజనుణ్ణి అని ఎవరైనా చెప్పొచ్చు. నువ్వు రాజువు కాబట్టి నీ దగ్గరికి చాలామంది వస్తుంటారు, పోతూ ఉంటారు. ఆబ్వియస్లీ అవన్నీ విని నా ముందు ఏకరువు పెడుతున్నావా? నిజంగా నీకైనా అనుభవం, దానికి ప్రమాణం ఏమిటి అన్నప్పుడు జనకుడు చాలా స్పష్టంగా చెప్తాడు. ఈ ప్రపంచాన్ని నేను ఒక ఆటలా చూస్తున్నాను, ఒక లీలలా చూస్తున్నాను, గంభీరత లేదు, నేనేం బాధ్యతల నుంచి పారిపోను. ఇలా చెప్పిన తర్వాత అష్టవక్రుడు చెప్తాడు, ఈ అష్టవక్రుడు చెప్పిన లయయోగంలో జనకుడికి ప్రలోభాలు క్రియేట్ చేస్తాడు ఒక 4 సూత్రాల్లో. సరే, నువ్వు మోక్షం కోరుకుంటున్నావు కాబట్టి ఈ 4 త్యాగం చేయి, తద్వారా అంతిమ లయం, మోక్షం నీకు ప్రాప్తిస్తుంది. ఆ 4 ఏమిటంటే దేహాభిమానాన్ని వదిలేయి, ఆ తర్వాత సుఖ దుఃఖాలని వదిలేయి. అంటే శరీరానికి సంబంధించిన అభిమానం, మనస్సుకు సంబంధించిన అభిమానం, ప్రపంచ వ్యవహారాలకు సంబంధించిన అభిమానం, అట్లాగే సమస్త సంసారం, ఇట్లాంటి వాటిని త్యాగం చేసి నువ్వు మోక్షాన్ని పొందు, లయం రజ అని చెప్తాడు. దానికి జనకుడు చాలా స్పష్టంగా, నేను ఏది గ్రహించేది లేదు, ఏది త్యాగం చేసేది లేదు, తద్వారా లయము లేదు, మోక్షము లేదు. నాకు అనిపిస్తుంది మీరు నాకు పరీక్ష పెడుతున్నారేమో గురుదేవ్ అని చెప్పిన తర్వాత ఈ చాప్టర్ 7లో జనకుడే తన స్థితిని ఉటంకిస్తున్నాడు. అంటే తను గ్రహించేది లేదు, అలాగే త్యజించేది లేదు. అంటే ఇతి జ్ఞానం తథై తస్య న త్యాగో న గ్రహోలయ అని చెప్పిన సూత్రాల యొక్క తాత్పర్యం ఏమిటి, అట్లా ఎందుకు తను చెప్పాడు? ఇదే జ్ఞానం, అట్లాంటి జ్ఞానము గలవాడు త్యాగము చేయడు, తను గ్రహించేది లేదు, పొందేది లేదు, కోల్పోయేది లేదు, తద్వారా మోక్షమే లేదు. సో ఇలా నాకెందుకు అనిపించింది, నాకు కలిగినటువంటి అనుభవాన్ని ఇంకాస్త స్పష్టంగా నా స్థితిని మీకు వ్యక్తపరుస్తాను అన్న చోట ఆత్మానంద అనుభవాన్ని వ్యక్తపరుస్తాడు 7వ అధ్యాయంలో. సో ఈ 7వ అధ్యాయంలోకి వెళ్ళే కంటే ముందు అష్టావక్రుడు జనకుడికి ఎందుకు ఇన్ని పరీక్షలు పెడుతున్నాడు అంటే ఇది మానసిక క్షేత్రానికి సంబంధించింది. ఇంటాంజిబుల్ అంటే స్పర్శకతీతం. సో తద్వారా మానసిక స్థితిని మనం అర్థం చేసుకోవడానికి మనస్సే మాధ్యమం, తద్వారా వచ్చే వాక్కు మాధ్యమం, అందులో వచ్చే స్పష్టత మాధ్యమం. సో మోక్షం కావాలని కోరుకునేవాడు, మోక్షం వచ్చిందని సంబరపడేవాడు, మోక్షం కోసం రకరకాల విషయాల్ని త్యాగం చేసేవాడు, అట్లాగే అసలు మోక్షమే లేదని చెప్పేవాడు. ఇంతవరకు ఆ పై 3 చాలామంది చెప్పి ఉన్నారు. కానీ జనకుడు మొట్టమొదటిసారి మోక్షము, లయము అట్లాంటిది ఏమీ లేదు అని చెప్పడానికి గల కారణాలు ఏమిటి అని చెప్తూ జనకుడు ఎట్లా అన్నాడు, మయ్యనంత మహాంబోధౌ
విశ్వపోత ఇతస్తతా భ్రమతి స్వాంతవాతేన నమమాస్త్య హి శుష్ణుత. మయ్యనంత మహాబోధో విశ్వపోత ఇతస్తత భ్రమతి స్వాంతవాతేన న మమ సహిష్ణుత అన్నాడు. ఇక్కడ తన యొక్క స్థితిని చెప్తున్నాడు. ఇప్పుడు ఎవరైనా అడిగినప్పుడు వాళ్ళ స్థితి గురించే మాట్లాడతారు కదా. ప్రాపంచికంగా అయితే నేను ఇల్లు కొన్నాను, ప్లాట్ కొన్నాను, తర్వాత ఇంత డబ్బు ఉంది, పిల్లలకు పెళ్లి చేశాను, ప్రస్తుతం నా స్థితి బాగానే ఉంది. సో ఆ స్థితి అన్నది ఒక పర్యవసానం. సో ఇప్పుడు జనకుడు గ్రహించేది లేదు, త్యాగం చేసేది లేదు, తద్వారా మోక్షము లేదు అన్న నా స్థితికి కారణం ఎట్టిది అని చెప్తూ అష్టవక్రుడు ఏదైతే ఒక ఉచ్చు వేశాడో, ఒక వల వేశాడో దాంట్లో చిక్కకుండా చాలా జ్ఞానవంతంగా సహజంగా మాట్లాడుతూ ఈ సూత్రాన్ని చెప్పాడు. దీని అర్థం ఏమిటి? అయ్యా అష్టవక్రముని, సో ఈ నా ఆత్మాంబోధిలో విశ్వం ఒక నౌక, అంటే ఆత్మని ఒక అంబుది సముద్రంతో పోలుస్తూ అందులో ఈ సమస్త విశ్వం, చరాచర జగత్తు, అట్లాగే సృష్టించిన ఈ ప్రపంచం ఇదంతా ఒక నౌక లాంటిది. ఈ మనస్సు ఒక మహాప్రపంచనం. సో విశ్వపోత అంటే ప్రపంచ నౌక, దాంట్లో భ్రమతి తిరుగుతున్నది. సో ఈ విశ్వం అనే ఒకానొక నౌక ఈ ఆత్మ అనే సముద్రంలో అటు ఇటు తిరుగుతున్నది. దానికి కారణం ఏంటి? సంకల్ప వికల్పాలు అనేటువంటి గాలుల వల్ల. సో ఈ సంకల్ప వికల్పాల గాలుల తాకిడికి ఒక్కొక్కసారి ఈ నౌక అటు ఇటు ఇటు అటు కొంతసేపు ఊగిసలాడుతూ ఉంది. అది నేను చూస్తున్నా, కానీ నాకేమాత్రం కష్టం లేదు, అది నన్ను అంటుకోనే లేదు. సో నాలో ఎలాంటి కదలిక లేదు, నా చుట్టూ సంసారిక విక్షేపాలు వేస్తున్నప్పటికీ. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. నా చుట్టూ అంతులేని సంసారం ఉంది, ఎన్నో సమస్యలు ఉన్నాయి, జటిలాలు ఉన్నాయి, అయినప్పటికీ వాటితో నాకు సంబంధం లేదు. సో ఈ విశ్వం అనే ఒకానొక నౌక మనఃప్రపంచంలో పడి కొట్టుమిట్టాడుతుంది. సో విశ్వం ఎట్లాగైనా పరిభ్రమించని, నేను దాన్ని సాక్షిగా చూసేవాడిని తప్ప దాన్ని గ్రహించేవాడిని కాదు, త్యాగం చేసేవాడిని కాదు. తద్వారా అవి నాలో బంధనం క్రియేట్ చేయలేదు కనుక నేను మోక్షం కోసం కూడా తహతహలాడడం లేదు. అవంతా నాకు అంగీకారమే. తద్వారా నాకు ఎలాంటి అసహనము లేదు వీటి పట్ల. సో ఇప్పుడు అష్టావక్రుడు అడిగిన ప్రశ్నలకి, అష్టావక్రుడు బిగించిన ఉచ్చు లయయోగానికి జనకుడు ఇచ్చిన స్పష్టమైన జవాబు. నిజంగా అష్టావక్రుడు ఒక ఆనందంతో నర్తించి ఉండవచ్చు. ఎందుకంటే ఈ చిన్న వ్యాఖ్య మామూలు వ్యాఖ్య కాదు, ఇది ఆధ్యాత్మికత యొక్క పరాకాష్ఠకు సంబంధించిన వ్యాఖ్య. సో జనకుడు ఏం చెప్తున్నాడంటే, సర్వాంగీకార స్థితిలో ఉన్నాను. అంగీకారం అనేది గ్రహించడము కాదు, ఏది జరుగుతుందో దాన్ని చూసే స్థితిలో అట్లా నిలబడి ఉన్నవాడిని నేను. ఎక్కడైనా ఒడ్డున కూర్చొని ఒక పడవని చూస్తున్నట్టు నేను ఆ పడవ యొక్క అన్ని కదలికలను చూస్తున్నాను. ఒకవేళ ఆ పడవలో నేను ఉన్నప్పటికీ చేయవలసిన పనులు చేస్తున్నాను ఇంతకుముందే లీలగా అన్నట్టు, అంతే తప్ప అది నాకు సమస్యగా అనిపించడం లేదు, సమస్య కాదు. ఒక చిన్న కథ విన్నా. బుద్ధుడికి జీవితం అర్థమైన తర్వాత తన శిష్యగణంతో రకరకాల ఊర్లు తిరుగుతూ తన ప్రవచనాలు చెప్తూ ఉన్నాడంట. సో అప్పుడు బుద్ధుడు ఒక ఊరు వెళితే ఆ ఊర్లో ఉన్నటువంటి బ్రాహ్మణులు, పండితులు ముందే నిర్ణయించుకున్నారు అతని ఊరి ద్వారా పోనీయకుండా అడ్డుకోవాలని. ఎందుకు? అతను ఏ ఊరిలో బస చేస్తే, ఏ ఊరిలో కాలు పెడితే ఆ ఊరిలో ఉన్న వాళ్ళంతా తన శిష్యులుగా మారిపోతున్నారు. అప్పటికే అశేష ప్రజానీకం శిష్యులుగా మారిపోయారు. ఇప్పుడు ఆ ఊరి వాళ్ళంతా ఈ పెద్ద మనుషుల నిర్ణయానికి కట్టుబడి ఒక బారికేడ్ ఏర్పాటు చేసి నిలబడ్డారు. బుద్ధుడు వచ్చి అక్కడ నిలబడ్డాడు. పోదామనుకుంటే అడ్డుకున్నారు. అప్పుడు బుద్ధుడు అన్నాడు, గేట్లు తొలగించండి, నేను వెళ్ళాలి, ఈ ఊరి గుండానే వెళ్ళాలి, వేరే దారి లేదన్నాడు.
అప్పుడు మిగతా వాళ్ళు అంటున్నారు, ఈ ఊరు గుండా వెళ్ళడానికి వీల్లేదు మీరు. సరే, ఈ ఊర్లో ఏమీ ఆగను, ఒక్క మాట మాట్లాడను, జస్ట్ నడుచుకుంటూ తలదించుకుని వెళ్ళిపోతా అన్నాడు. అప్పుడు ఆ ఊరి వాళ్ళు అంటున్నారు, అవసరమే లేదు. దానికి బుద్ధుడు అంగీకరించలే. ఈ దారి ఎవరిది కాదయ్యా, ఆ దారికి అటు ఇటు ఉన్న ఊరు మీద ఉండొచ్చు, దారి అందరికీ. ప్రతి బాటసారి ఆ దారి గుండా నడుచుకుంటూ వెళ్ళవచ్చు. నేను తప్పకుండా ఇలాగే వెళతాను. ఇది మొండిపట్టు కాదు, దారి ఉన్నది నడవటానికే. దాన్ని మీదనుకోవడం ఈ పొరపాటు. అప్పుడు ఊరి వాళ్ళు అందులో కొందరు బుద్ధుడిని విపరీతంగా తిట్టడం మొదలుపెట్టారంట. మొదటిసారి బుద్ధుడు ఆ శిష్యులందరూ చూస్తుండగా కళ్ళు మూసుకుని అట్లా నిలబడ్డాడు. అంతలో ఎవరు అడిగారు, అంత తిడుతున్నారు కదా, మీకేం సమస్య లేదా అంటే, ఏ సమస్య లేదు, వాళ్ళకి తెలిసింది వాళ్ళు చేస్తున్నారు, నా అనుభవంలో నుంచి నేను నిలబడ్డాను, నా స్థితి నాది, వాళ్ళ స్థితి వాళ్ళది, వాళ్ళకు వచ్చిన తిట్లు తిడుతున్నారంతే, నన్ను తిట్టినట్టు నేనేం అనుకోవడం లేదే. రెండవది, ఏం జరిగినా అంతా సర్వాంగీకారం. ఆ తర్వాత బుద్ధుడు అన్నాడు, తిట్టేది అయిపోయిందా, ఇంకా తిట్టే ఉన్నాయా? మళ్ళీ తిట్టారు. ఎంతకని తిడతారు, ఎంతసేపు తిడతారు, ఎన్ని తిట్లని తిడతారు? అప్పుడు బుద్ధుడు అన్నాడు, మీరు తిట్టాల్సిన పని అయిపోయింది కాబట్టి నేను ఊర్లోకి అడుగు పెడతా అని ఆ బారికేడు తొలగించబోతుండగా దాడి చేసి గాయాలు చేస్తారు. దాంతో బుద్ధుడు గాయపడతాడు, శిష్యులు గాయపడతారు. ఇంతలో ఆ ఊర్లో ఉన్న కొందరు హఠాత్తుగా వాళ్ళ స్వభావంలో నుంచి ఇట్లా చెప్తారు, పాపం అతను వచ్చి ఊర్లో నుంచి వెళదామంటే అడ్డుకోమని చెప్తే మనం ఇక్కడ అడ్డుకున్నాం, కానీ అతని మీద దాడి చేస్తారా మీరు? అతను ఎవరికి హాని కూడా చేయలేదు, నోరు కూడా తెరవనని చెప్పాడు, ఇప్పుడు అతను అట్లా దెబ్బలు తిని అట్లా రక్తంతో ఉన్నాడు, తప్పు కదా ఇది అని ఆ ఊర్లో ఉన్న పండితుల్ని, పూజారిని పక్కకు జరిపి ఆ ఊరి వాళ్ళు బుద్ధుడిని తీసుకెళ్ళి ఒక చెట్టు కింద కూర్చోబెట్టారు. ఇప్పుడు వచ్చింది అసలు సమస్య. ఆ ఊరి గుంటా పోతే అయిపోయేది, తలెత్తుకొని కూడా పోను అన్నాడు, తలదించుకొని పోతా అన్నాడు, అయినా ఒప్పుకోలేదు. ఇప్పుడు ఆ ఊర్లోనే ఒక వారం రోజులు ఉండవలసి వచ్చింది. సో బుద్ధుడు యథావిధిగా అన్న మాట ప్రకారం ఒక్క మాట మాట్లాడలేదట, శిష్యులు ఒక్క మాట మాట్లాడలేదు. ఆ ఊరి వాళ్ళే ఏదో ఆహారం అరేంజ్ చేశారు. ఆ 7 రోజులు బుద్ధుని గమనించిన వాళ్ళు, ఓహో ఇంత ప్రశాంతంగా జీవించవచ్చా, తనని తిట్టిన వాళ్ళని, తన మీద దాడి చేసిన వాళ్ళని జస్ట్ ఒక సాక్షిగా చూశాడే, ఇంత గొప్ప స్థితి ఉంది అని ప్రాక్టికల్గా చూసిన తర్వాత ఆ బుద్ధుడు ఆ ఊరి నుంచి వెళ్ళిపోతుంటే ఆ ఊరిలో సగం మంది బుద్ధిస్టులుగా మారి అతనితో వెళ్ళిపోయారంట. సో బుద్ధుడి లాంటి స్థితిలో ఉన్నవాడికి ఒకరిని శిష్యులుగా మార్చాలన్న తాపత్రయం ఉండదు. తన విధి ఏమిటో అది చేస్తాడు. తను దేన్ని గ్రహించడు, తను దేన్ని త్యజించడు, తనున్న స్థితిలో అట్లా రమిస్తాడు. సో జనకుడు అదే చెప్తున్నాడు, ఈ మహాసాగరంలో ఒక నౌక వంటిది ఈ విశ్వం, ఈ సంసారం. దీంతో పాటు ఖచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. సో ప్రకృతి, దానికి సంబంధించిన అంశ విశ్వం, అలాగే మనిషి సృష్టించినది ప్రపంచం. సో ఇప్పుడు మనిషి వదిలేయాలనుకుంటున్నవి, మనిషిని బాధ పెడుతుంది ప్రాపంచిక విషయాలే. ప్రకృతిపరమైన విషయాలు మనిషిని ఎప్పటికీ బాధ పెట్టవు. ఎందుకంటే ప్రకృతి ఒక స్వయం చాలితం కనుక. గాలి తానంతకదే వస్తుంది పోతుంది, అందులో మనిషి ప్రయత్నం ఏమీ లేదు. కూలర్లో గాలి మనిషి ప్రయత్నం అవసరం, కరెంట్ అవసరం. అవన్నీ మనిషి సృష్టించుకున్న రకరకాల కలయికల వల్ల ఆ కంపౌండ్ ఇంపాక్ట్తో అట్లా ఫ్యాన్ తిరుగుతుంది, ఏసీ తిరుగుతుంది. అది ఉంటే ఆనందం, అది పోతే బాధ. సో తద్వారా మోక్షం కోరుకునేవాడు ప్రపంచాన్ని వదిలేయవలసిందే. కాకపోతే జనకుడి కాంటెక్స్ట్లో ఆ ప్రపంచంలో మనం సృష్టించుకున్న రకరకాల వస్తువుల యొక్క అంతఃశ్రోత కూడా ప్రకృతే గనుక, ఆ ప్రకృతి ఎప్పటి నుంచో ఉంది గనుక, అది ఎప్పుడు ఉంది, గతంలోనే భవిష్యత్తులోనూ ఉంది, అన్ని కాలాల్లోనూ ఉంది గనుక, దాని వెనుక సృష్టికర్త ఎవడు లేడు గనుక, ఉంది అనుకుంటున్న వాళ్ళు వాళ్ళ సాంప్రదాయం వేరు. ఆ సత్యము కండిషనల్. సో ఇప్పుడు జనకుడు చెప్తున్నది అన్కండిషనల్ ట్రూత్, సర్వాంగముక్తి గురించి మాట్లాడుతున్నాడు. తద్వారా ఈ ఆత్మ అనే ఒక మహాంబోధిలో ఉన్నటువంటి నౌక, అది రకరకాల ప్రపంచ సంబంధించిన విక్షేపానికి గురై ఆ గాలులకు అటు ఇటు కదులుతుంది, నేను చూస్తున్నాను, కానీ దానివల్ల నాకే సమస్య లేదు అని డిక్లేర్ చేశాడు.
సో మనిషి బాధపడడానికి కారణం ఏమిటి? ఓ చిన్న కథ, ఇది నేను రాసిందే. ఒక జెన్ మాస్టర్ దగ్గరికి ఒక చిన్న పిల్లవాడు వస్తాడు. జెన్ మాస్టర్ టీ తాగుతున్న కప్పు చూసి ఏడుస్తాడు, అది నాకు కావాలని. సో మనిషి కూడా అంతే, తనది కాని దాన్ని తన జీవితంలోకి ఆహ్వానించి అది రాకపోతే బాధపడతాడు, వస్తే సంబరపడతాడు, కాస్త ఆలస్యంగా వస్తుందంటే ఎదురు చూస్తాడు, ఎప్పటికీ రాదనుకుంటే కోపం తెచ్చుకుంటాడు, వస్తుందేమో అన్న ఆశ కలిగినప్పుడు ఒకానొక ఎదురు చూపు చూస్తాడు. ఇవన్నీ మనసులో జరిగే రకరకాల సంవేదనలు. సో ఆ పిల్లవాడు ఆ కప్పును చూసి ఏడుస్తున్నప్పుడు ఆ జెన్ మాస్టర్ ఆ కప్పు అతనికి ఇచ్చేశాడు. మిగతా వాళ్ళంతా అన్నారు ఆ పిల్లవాడు దాన్ని కిందేస్తాడేమో అంటే జెన్ మాస్టర్ ఏమీ మాట్లాడలేదు, చూస్తున్నా అన్నాడు. ఆ తర్వాత ఆడుతూ ఆడుతూ కప్పు కింద పడింది. ఈ కప్పు ఇవ్వగానే నవ్విన అబ్బాయి కప్పు కింద పడిపోగానే మళ్ళీ ఏడవటం మొదలుపెట్టాడు. అప్పుడు అందరు చుట్టుపక్కల వాళ్ళు అంటూనే ఉన్నారు, అనవసరంగా ఇచ్చారంటే ఆ పిల్లవాడి తల్లిదండ్రులు, సంసారంలో ఇరుక్కుపోయిన వాళ్ళు, వేరే వాళ్ళు వస్తూ వద్దురా అంటే నువ్వు విన్నావు, ఇప్పుడు అది ఇరిగిపోయింది చూసావా, ఆయనకి ఎంత ఇబ్బంది అవుతుంది. అప్పుడు అతను నాకే ఇబ్బంది లేదు, చూస్తున్నాను. ఓ గమ్ము తీసుకొచ్చి ఆ కప్పును అతికిచ్చి మళ్ళీ ఇచ్చాడు. దాంతో కాసేపు ఆడుకున్న తర్వాత అందులో నీళ్లు పోసుకొని తాగాలని ప్రయత్నిస్తే నీళ్లు కారి కింద పోయాయి. మళ్ళీ ఏడిచాడు. సో కప్పు అతికించి ఇచ్చినప్పుడు నవ్విన పిల్లవాడు మళ్ళీ ఏడిచాడు. ఇప్పుడు అతను ఏం చేశాడు, అయ్యో నీళ్లు కారిపోతున్నాయా అందులో మట్టి నింపి ఒక పూల మొక్క పెట్టి ఇచ్చాడు. దాన్ని చూసిన పిల్లవాడు చాలా సంతోషపడ్డాడు. అప్పుడు ఆ జెన్ మాస్టర్ చెప్పాడు, ఇదే మనసు ఆడే ఆట. కప్పు తనది కాదు, కానీ ఏడుపు తనది. పలగొట్టింది తను, ఏడుస్తున్నది తను, అతికించింది ఎవడో, కానీ ఆనందపడుతున్నది తను. మళ్ళీ దాంట్లో నీళ్లు పోసి ఆనందపడాలని ప్రయత్నించింది అతనే. నీళ్లు నిలబడకపోయేసరికి బాధపడింది అతనే. ఆ తర్వాత అందులో పూల మొక్క పెట్టిస్తే దాన్ని చాలా గౌరవంగా తీసుకొని వెళ్ళిపోయింది అతనే. సో అతను గ్రహించను లేదు, త్యాగము చేయను లేదు. అది అతని కానే కాదు, అయినప్పటికీ సంవేదనలు ఉన్నాయి. సో ఈ సంవేదనలో పడి కొట్టుకుపోయేవాడి యొక్క పరిస్థితి వేరు, విషయాన్ని విషయంగా చూసేవాడి పరిస్థితి వేరు. సో ఆ కప్పు విషయంలో ఆ పిల్లవాడిలో ఏం జరిగిందో అదే మనసులో జరుగుతుంది. అదే సమస్త విశ్వంలోని రకరకాల మనుషుల మనస్సులో అదే జరుగుతుంది. సో జనకుడు స్పష్టంగా చెప్పాడు, ఆత్మకు ఏ పని లేదు జగత్ వ్యవహారంతో అని చెప్పాడు. ఆ తర్వాత జనకుడు ఇలా అంటున్నాడు, మళ్ళీ సేమ్ ఈ అన్ని సూత్రాల్లో మై అనంత మహాంబోధవ్ అనే దాంతోనే మొదలవుతుంది. అంటే ప్రతిసారి తన్ను తాను ఒకానొక మహాంబుధిలాగా తన యొక్క విస్తారత, అంటే ఉన్నదే అది అన్నది చెప్తున్నాడు. మై అనంత మహాంబోధౌ జగద్వీచీ స్వభావత ఉదేతు వాస్తమాయాతు నమే వృద్ధి నచక్షతి. సో జనకుడు ఏం చెప్తున్నాడు అంటే, నా యొక్క మహాంబోధిలో ఈ ప్రపంచానికి సంబంధించిన గాలులు సహజంగానే వస్తుంటాయి, పోతుంటాయి, లయిస్తుంటాయి కూడా. దీనివల్ల సముద్రానికే హాని లేదు, వృద్ధి లేదు, అలాగని నాశనము లేదు. సో తరంగాలు పెరగొచ్చు, తగ్గొచ్చు, కానీ అవన్నీ సముద్రంలో భాగమయ్యే ఉన్నాయి. సముద్రాన్ని విడిచి అవి ఎప్పుడు పోవు. తద్వారా అది వృద్ధి పొందడము లేదు, క్షయము కావడం లేదు. సో ఈ వృద్ధి క్షయాలనేవి అంటే పెరగడము తరగడం అన్నది ఆత్మకు సంబంధించిన ధర్మము కానే కాదు. సో ఆత్మ అనేటువంటి మహాసాగరం లాంటి ఒకానొక స్థితి అవినాశి, దానికి నాశనం లేదు. సో ఈ యొక్క పోలికతో నా స్థితిని చెప్తున్నాను. ఇప్పుడు నేను, ఆత్మ, సముద్రము, అనంతము, ఆకాశము, అస్తిత్వము, ప్రకృతి వేరే వేరే కానే కావు. సో ఈ చిన్న విషయంలో జనకుడి కాంటెక్స్ట్ కాస్త ఎలాబొరేటెడ్గా అర్థం చేసుకుంటూ ఉపయోగపడవచ్చు. సో ఆత్మ అలాగే పరమాత్మ అనే రెండు పదాలు ఉన్నాయి. పరమ ఆత్మ. సో ఆత్మకి పరమాత్మకి ఏ తేడా లేదు, కానీ దాని యొక్క పర్సెప్షన్లో తేడాలు ఉన్నాయి. ఆత్మ అనేది ఒక డివైడెడ్ ఎంటిటీగా కనిపిస్తుంది, పరమాత్మ అనేది అన్డివైడెడ్ థింగ్.
ఇప్పుడు ఉదాహరణకి ఒక సముద్రంలో మీరు నిలబడి ఆ సముద్రపు నీటిని ఒక కుండలో పట్టి పెట్టుకున్నారనుకోండి. ఇప్పుడు ఆ కుండలో నీరు ఆత్మ, ఆ సముద్రం పరమాత్మ ఇట్లా కనిపిస్తుంది. కానీ నిజంగా చూస్తే సముద్రంలో ఉన్న నీరే కుండలోనూ ఉంది. కానీ కుండలో నీరు ప్రత్యేకంగా ఉన్నట్టు కనిపిస్తున్నది. కానీ కనిపిస్తున్నప్పటికీ సముద్రం అనే ఒక మహాంబోధి అట్లాంటి విశాలమైనటువంటి ఒకానొక స్థితి ఈ కుండలో నీటికి అప్లై అవుతుంది. సైజ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ద క్వాలిటీ. సో ఆత్మకి పరిధి లేదు, స్థితికి పరిధి లేదు, పదార్థానికి పరిధి ఉంది. సో సముద్రంని నువ్వు నీటిగా చూసినప్పుడు పరిధి ఉంది, కానీ సముద్రం అనే ఒకానొక క్వాలిటీలోకి తొంగి చూసినప్పుడు దాని పరిధి అనంతం. ఇట్ హ్యాస్ నో బౌండరీస్. సో జనకుడు దాని గురించే చెప్తున్నాడు. సో కుండలో నీరు ఆ కుండని పగలగొడితే ఆ నీరు సముద్రపు నీరులో కలిసిందా? అట్లా అనిపిస్తుందా? సో అట్లా ఈ సముద్రంలో రకరకాల తరంగాలు ఉన్నాయి. తరంగాలు సముద్రం నుంచి లేచినట్టు అనిపిస్తున్నాయి, కానీ లేచాయా? అది సముద్రమే అయి ఉంది. సో అది గాలి తగలడం వల్ల అట్లా వచ్చింది. అట్లాగే ఈ ప్రపంచం తగలడం వల్ల, మనసు తగలడం వల్ల, వ్యవహారం తగలడం వల్ల కొన్ని ఏవో అలలు అట్లా వస్తున్నాయి, కానీ వాటితో నాకే సమస్య లేదు. తద్వారా నేను గ్రహించేది లేదు. ఇప్పుడు అలలని సముద్రం గ్రహించాల్సిన అవసరం లేదు. అలనే సముద్రం, సముద్రమే అల. నీటి బిందువే సముద్రం, సముద్రమే నీటి బిందువు. నీటి బిందువులో ఉన్న ఉప్పు లక్షణము, సముద్రంలో ఉన్న ఉప్పు లక్షణం ఒకటే. సో అట్లా ఆత్మగా పరమాత్మగా కనిపిస్తున్నప్పటికీ ఉన్నదంతా ఒకే ఆత్మ. ఇట్ ఈస్ అన్ అన్డివైడెడ్ ఎంటిటీ. అన్నిటిలోనూ అదే ఉంది, అన్నీ అందులోనే ఉన్నాయి నిక్షిప్తమై. కానీ ఈ విశ్వం వల్ల, ప్రపంచం వల్ల, మనస్సు వల్ల ఇంకేదో ఉన్నట్టు ఒక అభావం కలుగుతుంది. దాంతో నాకే సమస్య లేదు. సో నేను వాటితో తాదాత్మ్యం చెందిలేను. అంటే నా ఐడెంటిటీ బాహ్యమైన విషయాల మీద అలలతో లేదు. నా యొక్క తాదాత్మ్యము మూలంతో ఉంది, అదే నేను. సో జనకుడు చెప్తున్నాడు, ఓ అష్టావక్రముని, ఈ నశించడము లేకపోతే వృద్ధి చెందడము ఇట్లాంటివి జగత్తుకు కానీ ఆత్మకు లేవు, మూలానికి లేవు. సో ఈ పరమ ఆత్మలో లేదా పరమ మూలంలో లేదా పరమ ప్రకృతిలో లేకపోతే పరమ స్వతంత్రంలో జనించినటువంటి ఈ జగత్తు తిరిగి అందులోనే కలుస్తుంది. దానికోసం నువ్వేం చేయవలసింది అవసరం లేదు. తద్వారా ప్రయత్నం అక్కర్లేదు. అలా సముద్రంలో కలవడానికి ఏ ప్రయత్నం అక్కర్లేదు, ఎలాగూ కలుస్తుంది. సో ఆత్మ పరమాత్మ వేరుగా కనిపించినప్పటికీ ఆత్మనే పరమాత్మ. సో అట్లాంటి పరమాత్మ తత్వం నిర్వికారం, నిశ్చలం, నిత్యం, నిరంజనం. నిరంజనం అంటే ఏం చేసినా దేని క్వాలిటీ మారదో అది నిరంజనం. సో ఈ తత్వజ్ఞానం వల్ల ప్రాపంచిక విషయాలతో సంబంధం ఏర్పాటు చేసుకున్న అజ్ఞానం ఒక చిన్న అవగాహనతో హరించుకుపోతే ఎట్లాగైతే చీకట్లోకి చిన్న చిరుదివ్వ తీసుకురాగానే చీకటి అంతమైనట్టు ఈ చిన్న అవగాహన అనే జ్ఞానంతో నాలో ఉన్న అన్ని భ్రమలు అంతరించిపోయాయి. వాటిని నేను త్యజించలేదు, అవి లేవు అసలు. సో ఎప్పుడైతే మనిషి ప్రపంచంతో తన యొక్క తాదాత్మ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాడో అప్పుడు ఆ ప్రాపంచిక విషయాల వల్ల భయం వస్తుంది. అసలు పోయేది లేదు, వచ్చేది లేదు అని తెలుసుకున్నప్పుడు, మోక్షమే లేదని తెలుసుకున్నప్పుడు ఇక భయం ఎక్కడిది? తద్వారా నాకు భయము లేదు, నాకు ధైర్యము లేదు, నాకు కాన్ఫిడెన్స్ లేదు, నాకు నమ్మకము లేదు, మోక్షము లేదు, త్యాగము లేదు, గ్రాహ్యము లేదు. సుస్పష్టంగా డిక్లేర్ చేసి పడేశాడు అంతే. సో ఆదిశంకరాచార్యుల వారు ఒక మాట అన్నారు, మనస్సుకు మించిన అజ్ఞానం లేదు. ఎందుకు? కొంత గ్రహించడమే అజ్ఞానం. సమగ్ర గ్రాహ్యం జ్ఞానం. కొంత గ్రహించినప్పుడు కర్త ఉంటాడు, సమగ్రం గ్రహించినప్పుడు అందులో అతను భాగం అవుతాడు. సో ఈ మనస్సు నశిస్తే సృష్టి నటిస్తుంది.
సో మనస్సు మేలుకోవడం వల్ల జగత్తు ప్రకాశంగా వికసించినట్టు కనిపిస్తుంది. కానీ ఆ మనస్సే ఒక మాయ గనుక జగత్తు కూడా మాయనే. నీ కళ్ళు మూసుకుంటే దృశ్యము పోయింది, చెవులు మూసుకుంటే వినికిడి పోయింది, శబ్దము పోయింది. ఆ తర్వాత జనకుడు అంటున్నాడు, మయ్యనంత మహాంబోధౌ విశ్వం నామ వికల్పన అతిశాంతో నిరాకార ఏతదేవాహమాస్థిత. ఇది చాలా అద్భుతమైనటువంటి సూత్రం. ఇందులో కొన్ని తేలికపాటి రహస్యాలు ఉన్నాయి. అర్థం చేసుకుంటే అదృష్టం, లేకపోతే మళ్ళీ తిరిగి ప్రయత్నం చేసుకోవచ్చు. తిరిగి ప్రయత్నం చేసే అవకాశం రావడం అదృష్టమే. ప్రకృతిలో దురదృష్టాలు లేవు. సో జనకుడు అష్టావక్రుత చెప్తున్నాడు, ఈ అనంతమైన ఆత్మసాగరంలో నిశ్చయంగా విశ్వం అనేది ఒక వికల్పం మాత్రమే, ఒక సబ్స్టిట్యూట్. సో నేను అత్యంత శాంత స్వరూపుణ్ణి, నాకే ఆకారము లేదు. అతిశాంతో నిరాకారం అని చెప్పాడు. నాకే ఆకారం లేదు, శాంతి స్వరూపుణ్ణి. అట్లాగే నేను ఆత్మని ఆశ్రయించిన వాడిని. సో ఆత్మ యొక్క ఎక్స్ప్రెషన్లో విశ్వం కనిపిస్తుంది, కానీ ఆత్మ అనేది పరిపూర్ణం. దానికి ఆకారము, వికారము, సకారం ఏది లేదు. అది నిర్వికారం, నిరాకారం. సో ఈ ఆత్మ అనే సముద్రంలో ఈ జగత్తు ఒక కల్పనగా కనిపిస్తున్నది, అలల వంటివి. సో సముద్రానికైనా ఆద్యంతాలు ఉంటాయి, ఎందుకంటే అది ఒక పదార్థము కాబట్టి, పోలిక కోసం. కానీ ఆత్మకు ఆది లేదు, అంతం లేదు. సో నా యొక్క మూల స్వరూపం నిరాకారం. నేను దాంతో ఉన్నవాడిని, అదే నేనై ఉన్నవాడిని. సో అక్కడ నేను చూసినప్పుడు నాకంత భ్రమగా, అంత కల్పనగా, ఒక దృష్టాంతంగా కనిపిస్తుంది అంతే అని చెప్పాడు. సో సంసారం అనేది ఒక ప్రతిసృష్టి అని చెప్తున్నాడు. ఇప్పుడు మీరు ఒకవేళ దేవాలయంలో ఉంటే ఒక భక్తుడిగా ఉంటారు, ఒక బార్లో ఉన్నారనుకోండి ఒక తాగుబోతుగా ఉంటారు, నడుస్తున్నారనుకోండి ఒక ప్రయాణికుడిలా ఉంటారు, అడవిలో ఉన్నారనుకోండి ఒక జంతువులా ఉంటారు, మీ గదిలో ఒంటరిగా ఎక్కువ కాలం ఉంటే అనామకుడిగా ఉంటారు, మిమ్మల్ని పిలిచే వాళ్ళు ఎవరు లేరనుకో మీ పేరు కూడా మీరు మర్చిపోవచ్చు. సో అలా కనిపిస్తున్నారు, కానీ అదంతా మీరే. కాకపోతే మీలో మనసు ఉండటం వల్ల దేవాలయంలో ఒకలాగా, బార్లో ఒకలాగా, రోడ్డు మీద ఒకలాగా మీరు ప్రవర్తిస్తారు. అదే ఒక చిన్న పిల్లవాడిని దేవాలయంలో ఉంచినా, బార్ అండ్ రెస్టారెంట్లో ఉంచినా, రోడ్డు మీద ఉంచినా తన స్థితిలో ఏ మార్పు ఉండదు. అట్లాంటి ఆత్మస్థితి గురించి జనకుడు మాట్లాడుతున్నాడు. సో అందుకని మాటిమాటికి చెప్తున్నాడు, మీరు నాకు లయయోగాన్ని ఇచ్చారు, బాగుంది, కానీ నాకు లయయోగం ఎందుకు? అసలు నేను దేంట్లో లయం కావడం ఏంటి? లయము కావాలంటే రెండు ఉండాలి, ద్వైతం ఉండాలి. దేనితో లయం కావాలి అసలు? సో నేను గ్రహించేది లేదు, త్యాగం చేసేది లేదు, తద్వారా మోక్షము లేదు, లయము లేదు. నేను సుశాంతుణ్ణి, సుస్థితుడని. అయితే జనకుడు అంటున్నాడు, మీరు నన్ను పరీక్షిస్తున్నారేమో అనిపిస్తుంది నాకు, కానీ పర్వాలేదు, నేను మళ్ళీ మీకు భరోసా ఇస్తున్నాను, ఈ ప్రపంచం వల్ల నాకే ప్రమాదం లేదు. ఇప్పుడు నా టాక్స్లో చెప్పే విషయమే అష్టావక్ర మహాగీతలో కూడా స్పష్టంగా చెప్పబడ్డది. ప్రపంచం ఒక అవసరం, అది సత్యము కాదు, అదొక వ్యవహారిక సత్యం. దానివల్ల ప్రపంచంలో నీ కదలికలు తేలికవుతాయి, అంతవరకే. దాన్నే సత్యం అనుకున్నవాడు ప్రాపంచిక విషయాలతో తన్ను తాను జోడించుకున్నవాడు బాధపడతాడు. ప్రపంచాన్ని ఒక అవసరంగా గుర్తించి దాన్ని గౌరవంగా తగిలించకుండా ఉపయోగించుకున్నవాడు ఆనందంగా ఉంటాడు. సో దేంతో నీ అనుబంధం ఉంది అని నువ్వు అనుకుంటే తద్వారా నీలో సంవేదనలు ఉంటాయి. మూలంతో అనుబంధం ఉంది అనుకున్నావు అనుకో, నువ్వు మూలంలో ఆనందం ఉంది కనుక, చైతన్యం ఉంది కనుక, నిశ్చలత్వం ఉంది కనుక అదే నువ్వు పొందుతావు, అదే నీవు.
అట్లా కాకుండా వస్తువులో నీ ఆనందం వెతుకులాడుకున్నావు అనుకో, దాని యొక్క రిజల్ట్ బాధ. ఎందుకంటే అది మనిషి చేసిన ఒక కల్పన, అది కొంతకాలంలో వెళ్ళిపోతుంది. వచ్చినప్పుడు సంతోషం, పోయినప్పుడు బాధ. ఇవన్నీ మీ అందరికి అనుభవాలే. సో ఈ ప్రపంచంలో నాకే ప్రమాదాలు లేవని డిక్లేర్ చేశాడు. సో దానితో నాకే సంబంధం లేదు, నేను దానిపై ఆధారపడలేను. నేను సాక్షి మాత్రుణ్ణి, నేను కర్తను కాదు భోక్తను కాదన్నాడు. సో తన గురించి తాను చెప్పుకోవడం అహంకారం కిందికి రాదు. సో ఉన్న స్థితిని చెప్పేవాడొకడు, తన గురించి తాను గొప్పలు చెప్పుకునేవాడొకడు. సో ఉన్న స్థితిని చెప్పుకోవడానికి ఏ సమస్య లేదు. సో ఒకనొక ఆత్మాంబోధి అంటే ఒక సువిశాలమైన ఆది లేని అంతం లేని ఒకనొక స్థితిలో తన్ను తాను ప్రతిష్ఠించుకొని అక్కడి నుంచి జనకుడు చెప్పాడు, నేను నిరాకారుణ్ణి, నిరంజనుణ్ణి, నిర్మలుడిని, నిశ్చలుడిని, జ్ఞానస్వరూపుణ్ణి, జ్ఞానమూర్తి భవించిన వాణ్ణి. కానీ ఇందులో అహంకారం ఎందుకు లేదు అంటే వేరేది లేదు గనక అహంకారం లేదు. ఇది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను అని ఒకడు అన్నాడు, ఆ నేను అనే పదానికి నీవు అని వచ్చినప్పుడు అహంకారం ఉంది. నేను అనే పదంలో నీవు అనే పదానికి చోటు లేదనుకో, ఉన్నదంతా నేనే అయినప్పుడు అక్కడ ఏ అహంకారం లేదు. ఆ తర్వాత జనకుడు అష్టావకుడితో చెప్తున్నాడు, నాత్మా భావేషు నో భావం స్తత్రానం తే నిరంజనే ఈత్యసక్తో స్పృహ శాంత ఏతదేవాహమాస్థిత అని చెప్తున్నాడు. సో నాత్మ భావేషు నో భావంతస్తత్రానంతే నిరంజనే ఇత్యసక్తో స్పృహ శాంత ఏతదేవాహమాస్థిత. సో జనకుడు ఇంకాస్త క్లారిటీ ఇచ్చి ఇక్కడ ముగిస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? జగత్తు అన్నది మిథ్య, దానికి స్వతహ సిద్ధంగా ఏ బలము లేదు, ఆ బలం నువ్వే ఇస్తున్నావు. ఒక అద్దంలో కనిపించే ప్రతిబింబంలా కనిపిస్తుంది. సో అద్దంలో ఉన్న ప్రతిబింబాన్ని నువ్వు త్యాగం చేయవలసిన అవసరం లేదు, గ్రహించిన అవసరం లేదు, అది ఉంది, అట్లా కనిపిస్తుంది. అందువల్ల జ్ఞానికి త్యాగ గ్రహణ బుద్ధి ఏది లేదు. నీదర్ హీఈస్ రెనౌన్సియేటింగ్ నార్ హీఈస్ క్లింగింగ్ టు సంథింగ్. సో అన్నిటికీ ఆత్మనే సత్తానిస్తుంది, శక్తినిస్తుంది అని చెప్పేశాడు. సో జ్ఞానికి ప్రత్యేక ఉపాధులు ఏమీ లేవు, తను ఆధారపడ్డ అంశాలు ఏమీ లేవు, తను వదులుకునే అంశాలు ఏమీ లేవు. ఆత్మానుభవం పొందడానికి లయయోగం కావాలేమో కానీ ఆత్మానుభవం కలవాడికి లయయోగం అవసరం లేదు. మీరే ఆలోచించి చెప్పండి నాకు. సో జనకుడు చెప్తున్నాడు, ఇప్పుడు నేనున్న స్థితిలో ఏ లయయోగము ఏ మోక్షానికి ప్రయత్నం అక్కర్లేదని డిక్లేర్ చేశాడు. ఇది నిజంగా అత్యంత అరుదైన వ్యాఖ్య ఆధ్యాత్మిక జగత్తులో. వెరీ 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 రేర్. కాళ్ళు లేనివాడికే కట్టెలు, కాళ్ళు వచ్చిన తర్వాత కట్టెలని త్యాగం చేస్తాడు. కాళ్ళు సరిగ్గా ఉన్నవాడికి కట్టెలు ఎందుకు? కట్టెలే అవసరం లేనప్పుడు కట్టెలతో ఎలా నడవాలన్న పుస్తకాలు ఎందుకు? అది నేర్పించే గురువు ఎందుకు? నేనున్న స్థితి అత్యున్నత స్థితి, అది దేని మీద ఆధారపడలేదు. ఇది నేను మిమ్మల్ని ఒప్పించడానికి చెప్పడం లేదని చెప్తున్నాడు. బట్ నాకు అనిపిస్తుంది మీరు నన్ను ఊరికి అట్లా పరీక్షించి ఉచ్చులో లాగాలని చూసినట్టున్నారు. ఓ జనక, నువ్వు చాలా విషయాలు తెలుసుకున్నావు, ప్రపంచం అంతా వ్యర్థం, ఇదంతా లీలా అని తెలుసుకున్నావు. అది కూడా అక్కర్లేదు, దేహాభిమానాన్ని త్యాగం చేయి సరిపోతుంది. శరీరానికి సంబంధించినటువంటి త్యాగం అది. సుఖ దుఃఖాలని త్యాగం చేయి సరిపోతుంది, మనస్సుకు సంబంధించిన త్యాగం అది. అట్లాగే ప్రపంచానికి సంబంధించిన విషయాల్ని త్యాగం చేయి. ఆ తర్వాత సమస్త విశ్వం నీలోనే ఒక భాగం అనుకునే బదులు సమస్త విశ్వాన్ని త్యాగం చేయి.
తద్వారా మోక్షమే ఉంది. అంటే ఫస్ట్ చెప్పిన సూత్రాన్ని యోగం లాగా మళ్ళీ ఒక 4 సూత్రాల్లో చెప్పినప్పుడు జనకుడు దాన్ని చాలా బ్యాలెన్స్డ్గా దానికి జవాబిచ్చాడు. ఇది నిజంగా ఎవరైనా అర్థం చేసుకోగలిగితే అద్భుతం. అసలు నేను ఒక చిన్న అనాలజీ చెప్పి ముగిస్తా ఈ రోజుకి. ఎవరికి వాళ్ళే ఆలోచించుకోండి. మీ జీవితంలో అసలు మీరేం కోరుకుంటున్నారు? ఇప్పుడు మనం విమానం ఎక్కినప్పుడు కొందరు ఐల్ సీట్ కోరుకుంటారు, కొందరు విండో సీట్ కోరుకుంటారు. అవునా? ఆ కోరుకున్నప్పుడు ముందే మీకు తెలుస్తుంది ఐల్ సీట్ నాకు ఇవ్వండి అని అడుగుతారు. అట్లాగే మీరు ఏం కోరుకుంటున్నారు అసలు అది మీరు డిక్లేర్ చేయాలి. ఒకవేళ మీరు ప్రశాంతత కోరుకుంటే ఆ ప్రశాంతతకు భంగం కలిగించే అన్నిటినీ ఒక అవగాహనతో వదిలేయండి. తద్వారా ప్రశాంతత ఉంటుంది అంతే. అట్లా కాకుండా మీరు దుఃఖం కోరుకున్నారనుకోండి, ప్రతి దాంట్లోనే ఇంటర్ఫియర్ అయ్యి దుఃఖానికి లోను కావచ్చు. కానీ జనకుడు ఏమంటున్నాడు? అసలు ఏది నాకు సంబంధించింది కాదు. అసలు నేను గ్రహించేది లేదు, త్యాగం చేసేది లేదు. తద్వారా లయము లేదు, మోక్షం లేదు, బాత్కతం. సో ఈ చాప్టర్ 7 తర్వాత అష్టావక్రుడు ఇంకొన్ని విషయాలు చెప్తాడు. చెప్తూ ఒక మాట అంటాడు, రకరకాలుగా నిన్ను పరీక్షించి చూశాను. సో నా పరీక్షలో నువ్వెక్కడా కూడా నన్ను ఒప్పించాలనో లేదా నిన్ను సమర్థించుకోవాలనో కాకుండా నీ ఉన్న స్థితిని మాత్రమే చెప్పావు. ఇది చాలా బాగుంది. అయితే అష్టవక్రుడు ఇంకా ఏం చెప్తాడు అసలు? సో జనకుడిని మళ్ళీ టెస్ట్ చేస్తున్నాడు. అంటే రకరకాల దిక్కుల నుంచి ఎవడైనా ఒక బంగారు ఆభరణం తయారు చేసినప్పుడు అన్ని దిక్కులా చూస్తాడు దాన్ని. ఓన్లీ ఒక దిక్కు కనిపిస్తే సరిపోదు. మీలో ఎవరైనా స్కల్ప్చర్ అంటే శిల్పాలు చెక్కే అనుభవం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఒక శిల్పం మొదట మట్టితో తయారు చేసినప్పుడు ఎదురుగా చూస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది, సైడ్ చూస్తే చాలా వంకర టింకరగా ఉంటుంది. అందుకే శిల్పాన్ని చెక్కేవాడు అన్ని దిక్కులా చూస్తూ చెక్కవలసి ఉంది. సో ఇప్పుడు అష్టావక్రుడు చేస్తున్న పని ఒక శిల్పి చేస్తున్న పని. ఒక దిక్కు నుంచి అష్టావక్రుడు చెప్పిన దానికి జనకుడు బాగున్నాడు, చెప్పేశాడు నేను చైతన్య స్వరూపాన్ని, చైతన్య రసాన్ని, నిరంజనుని నాకేమంటుకోదు, అక్కడితో వెరీ గుడ్ బెటర్ అని చెప్పి పంపించచ్చు. సో త్యాగం గురించి టెస్ట్ చేశాడు, మోక్షం గురించి టెస్ట్ చేశాడు. నెక్స్ట్ ఇంకేం టెస్ట్ చేస్తాడో చూద్దాం. జనకుడు కూడా గుర్తుపట్టాడు, ఓహో మీరు నన్ను పరీక్షిస్తున్నట్టున్నారు, ఐఎమ్ వెరీ ఫార్చునేట్. అయినప్పటికీ మీ పరీక్షనే, బట్ నేను మాత్రం నేనున్న స్థితిని చెప్తున్నాను. నాకు ఎలాంటి సందేహం లేదు. జ్ఞానోదయం అంటే ఎలాంటి సందేహం లేని ఒకనొక మానసిక స్థితి. దేన్ని పట్టుకోలేదు, దేన్ని విడిచిపెట్టలేదు. ఉన్నదేదో ఉంది, అదే నేను అని తెలుసుకున్న ఒక సంప్రజ్ఞ స్థితి. సో మళ్ళీ రేపు దీని యొక్క ఎక్స్టెన్షన్లోకి వెళదాం. సరదాగా వింటూ ఉండండి. ఏ ఒక్క మాటనన్నా మీలో చైతన్యాన్ని రగిలించవచ్చు. ఈరోజు ఒక అద్భుతమైన విషయం జరిగింది. నన్ను కలవడానికి ఒక 2 మిత్రులు వచ్చారు, పెద్దవాళ్ళు. చాలాసేపు మాట్లాడుకున్నాం. స్పష్టంగా వాళ్ళు చెప్పారు, మీ టాక్స్ విన్న తర్వాత చూడడం తెలిసింది, చాలా సమస్యల నుంచి అత్యంత సహజంగా అప్రయత్నంగా గట్టు మీద పడ్డాను. ఎవరో వచ్చి నాకు పళ్ళు గిళ్ళు బహుమతిగా ఇచ్చారు. అవందరం పంచుకొని తినేసాం, అక్కడితో అయిపోయింది. అయితే అదే సమయంలో బయట వర్షం పడి వాళ్ళ కార్లు కొట్టుకొని పోయాయి. సో ఆ వర్షంలో మేము దిగి ఆ తర్వాత ఆ కార్ దగ్గరికి వెళితే అది కంప్లీట్గా వాటర్లో డ్రెంచ్ అయిపోయింది. ఇప్పుడు మలక్పేట ఏరియాలో కంప్లీట్గా కార్లు పడవల్లాగా మారిపోతాయి. ఎప్పుడన్నా నేను షార్టో గిట్టో రేపు పెడతా చూడండి, యూ విల్ బి సర్ప్రైజ్డ్. మీరు ఆశ్చర్యపోతారు. కేదార్నాథ్ కుంభమేళాలో ఒక వరద వస్తే ఎట్లా ఉంటుందో ఆ రేంజ్ ఉధృతి అవసరం. ఉధృతి ఉంటుంది అక్కడ. చాలా కేర్ఫుల్గా మీరు రోడ్ దాటలేదు, నీళ్లు కొట్టేస్తాయి. సో అప్పుడు ఆ కారు ఇద్దరం తోస్తూ ఉండగా చిన్న ప్రయత్నం, మానవ ప్రయత్నం. అప్పుడు అతను ఒక మాట అన్నాడు, ఇంతవరకు నేను మీ మాటలు విని అర్థం చేసుకున్నది ప్రాక్టికల్గా అనుభవించడానికి ఈ సందర్భం వచ్చినట్టుంది. మీరు ఎప్పుడు ఒక మాట చెప్తారు, రీసా కారు చెడిపోయింది, బాధపడ్డా రిపేర్ చేయించవలసిందే, సాక్షిగా ఉన్నా రిపేర్ చేయించవలసిందే. సో నిజానికి నేను చాలా కంగారు పడేవాడిని. మొదటిసారి నేను దీన్ని చూస్తున్నాను.
మీరు ఆశ్చర్యపోతారు. ఒక 2 గంటలు అతను నాతోనే ఉన్నాడు. అతనిలో ఏ చింత లేదు. అతను మాటి మాటికి చెప్తున్నాడు, మొదటిసారి ఇట్లా చూస్తున్నాను నేను. సో నేను ఆదుర్ద చెందిన, ఆందోళన చెందిన, బాధపడ్డా, నన్ను నేను బ్లేమ్ చేసుకున్నా, నా గ్రహాల్ని బ్లేమ్ చేసిన, నా కర్మ అనుకున్నా, కారు యొక్క స్థితి ఇంత కూడా మారదు. కానీ కారు ఉన్న స్థితిని నీ మీద ఇంప్లై చేసుకోవడం వల్ల నీకు సఫరింగ్ ఉంది, కన్నీళ్ళు ఉన్నాయి, బాధ ఉంది. నేను చెప్పాను, ఈ విషయాన్ని అందరికి చెప్పేసేయండి. మీరు మామూలుగా చెప్పండి. సో తన కూతురికి, తన తల్లికి చెప్పేశాడు. వాళ్ళు విని ఆశ్చర్యపోయి సరే సరే అన్నారంతే. అంతకుముందు అతను చెప్తే ఏమనుకుంటున్నారని అతను అనుకుంటే చెప్పని ఎవరు ఏమనుకోరు. ఇప్పుడైనా చెప్పవలసిందే, రేపైనా చెప్పవలసిందే. ఇంకొక మిత్రుడు కూడా, మీ కారు కనిపించట్లేదంటే ఇంకాస్త దూరం కొట్టుకుపోయిందేమో, ఉంటుందిలే ఎక్కడో చోట అన్నాడు. ఎందుకంటే ఏ విధంగానూ కారు దగ్గరికి పోలేము, ఇప్పుడు అంత వాటర్ ఉంది. ఆ తర్వాత గంటన్నరకి వర్షం తగ్గింది. ఆ తర్వాత నీళ్ళన్నీ పోయిన తర్వాత అతను అత్యంత ప్రశాంతంగా ఆ కారుని మెకానిక్ అప్పచెప్పి వెళ్ళిపోయాడు. అతను పోతూ పోతూ నాకు నమస్కారం పెట్టి, ఇది నిజంగా మిరాకిల్ ఆఫ్ మిరాకిల్స్ అన్నాడు. అతను పెట్టిన నమస్కారంలో నిజమైన స్వచ్ఛత ఉంది. అందుకే ఆ నమస్కారాన్ని నేను ప్రతి నమస్కారంతో అట్లా బ్యాలెన్స్ చేసి పంపించాను. సో అతను అనుభవిస్తున్న స్థితికి నేను కారణం కాదు. దానివల్ల నాకే గౌరవం రాదు, నాకు పేరక్కర్లేదు. బట్ లిబరేషన్ కెన్ హ్యాపెన్ ఎనీ మూమెంట్ ఇట్ కెన్ హ్యాపెన్. సో ప్రాక్టికల్గా సందర్భంలో నిలబడి చూసిన వాడు వేరు. దాని గురించి ఆలోచిస్తూ, చర్చోపచర్చలు చేస్తూ, రకరకాల లోకాలు ఊహించుకుంటూ, ఎక్కడెక్కడో నువ్వు రమిస్తున్నట్టు భ్రాంతి చెందిన పెన్ను పోతే గంటలు ఏడుస్తారు. వాళ్ళని ఎవడన్నా ఒరే అంటే బాధపడతారు. జనకుడు చెప్తున్న స్థితి మామూలు స్థితి కాదు. అది అత్యంత సహజ స్థితి, అత్యంత క్లిష్టమైన స్థితి. నేను అందుకే ఒకానొక పద్యంలో చివరి పంక్తిగా ఎట్లా రాశాను, సాక్షి సులభము, కఠినము, అసాధ్యము. రీసారసో వేసింది పెట్టాలనుకుంటే అట్లా సులభము ఇప్పుడే, కఠినము అమ్మో చాలా ట్రై చేయాలి, అసాధ్యం మన వల్ల కాదు. ఈ ప్రపంచంలో ఏదైనా తప్పకుండా మేనిఫెస్ట్ అవుతుంది అంటే అది స్పిరిచువల్ ఎసెన్స్. అప్రయత్నత మాత్రమే దీనికి మార్గం. సరైన అవగాహన మాత్రమే మీరు ఆ చీకట్లోకి తీసుకొచ్చే చిరుదివ్వే. ఇక్కడి నుంచి మీ ఓపికకి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. రీ సరస్వైస.